భయ్య, మన భారతదేశానికి ఇది నిజంగా ఒక చేదు వార్త అనే చెప్పాలి. అసలు ఏం జరిగింది భయ్య, మ్యాటర్ ఏంటి అంటే, మీరు ఒక్కసారి మొన్న మార్చి 5న అస్సాంలో సిచ్యువేషన్ కనుక ఒకసారి చూస్తే, ఆ రోజు మన ఫైటర్ జెట్ సుకోయి 30 MK అయితే కుప్ప కూలిపోవడం జరిగిందనమాట. అయితే ఎందుకు భయ్య, అసలు మ్యాటర్ ఏంది, అసలు ఏం జరిగింది ఆ రోజు అనేది కనుక ఒకసారి చూస్తే, మనకి టైం వచ్చేసరికి ఈవినింగ్ 7 అవుతుందన్నమాట టైము. మన 7 o'clockకి అస్సాంలో మన మిలిటరీ బేస్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఈ సుకోయి ఫైటర్ జెట్ స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. మరి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంది దాదాపు ఒక 60 కిలోమీటర్ల వరకు వెళ్ళింది. 60 కిలోమీటర్ల వరకు వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా కనెక్షన్ కట్ అయిపోయింది భయ్య దానికి. మరి కనెక్షన్ కట్ అయిపోయింది. మరి ఇక్కడ చూస్తేనేమో మరి ఎక్కడా కూడా మరి ఆ సుకోయి ఫైటర్ జెట్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. మరి ఎప్పుడైతే 60 కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ లాస్ట్ టైం ఏదైతే కనెక్షన్ ఉందో అక్కడ మన వాళ్ళు వెళ్ళి చూశారు. అరే, మరి ఈ విధంగా మరి ఇక్కడే లాస్ట్ టైం మరి ఇక్కడ కనెక్షన్ వచ్చింది మరి అని చెప్పేసి అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చెప్పారు, అయ్యా ఏదో ఇక్కడ ఒక విస్ఫోటనం జరిగినట్టుగా అనిపించింది, మరి ఏదో పెద్ద సౌండ్ కూడా వచ్చింది, ఒక మంటలు కూడా వచ్చినాయి, మరి ఏం జరిగింది అనేది మాకు తెలియదయ్యా అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. చెప్తే దాని తర్వాత మరి మన వాళ్ళు ఏం చేశారు, ఓకే అని చెప్పేసి అక్కడ సరౌండింగ్స్ కూడా ఎలా ఉన్నాయో తెలుసా, మనకి బాగా పెద్ద పెద్ద మౌంటైన్స్, దాని తర్వాత అక్కడంతా కూడా పెద్ద అడవి అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే అటువంటి పరిస్థితి, అంటే అటువంటి ఏరియాలో అసలు వెతకడం కూడా చాలా అంటే చాలా కష్టం. అయినా సరే మన పోలీసులు అవ్వచ్చు, లేదంటే మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అవ్వచ్చు, అందరూ కూడా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మొత్తం కూడా సెర్చింగ్ ఆపరేషన్ చేశారు. చేస్తే అక్కడ మరి మొత్తం కూడా ఏదైతే ఈ సుకోయి ఫైటర్ జెట్ ఉందో ఇది అక్కడ కుప్పకూలిపోవడం జరిగింది. సో కుప్పకూలిపోయిందంటే ఏదో అక్కడ పడిపోయిందని చెప్పేసి మీరు అనుకోమాకండి. అక్కడ పడిపోయిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ చూస్తే దాని పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయినాయి అనమాట. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి అది ఎంత వేగంగా వెళ్ళింది, దాని తర్వాత మరి దాని పవర్ ఎంత అనేది మరి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే మరి ఎప్పుడైతే మరి అక్కడ పడిపోయిందో సో దాని తర్వాత మన వాళ్ళు మొత్తం కూడా అక్కడికి వెళ్ళిపోయారు, మొత్తం కూడా చూశారు. అయితే మరి ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ రావాలి, భయ్యా మరి ఇది అంత పవర్ఫుల్ అని చెప్తున్నావు, మరి దీనికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అంటే, ఇది మరి ఒక రకంగా చెప్పాలంటే దాదాపు 17 కిలోమీటర్లు, అంటే 17 కిలోమీటర్లు, మీటర్ కాదు 17 కిలోమీటర్లు ఎత్తులో ఎగరగలదు. దాని తర్వాత వచ్చేసరికి మన ఎనిమీస్ మరి దాదాపు ఒక 1500 కిలోమీటర్లు, అదొందా 1500 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ఎనిమీస్ని కూడా ఇక్కడ నుంచి టార్గెట్ చేయగలదు. సో మరి మనం పైనే కనుక మళ్ళీ రీఫ్యూలింగ్ కనుక చేసుకోగలిగామంటే దాదాపు 8000 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి టార్గెట్ను కూడా ఇది చేజ్ చేయగలదు అనమాట. సో అంత పవర్ఫుల్ ఇది. సో మరి ఇటువంటి ఫైటర్ జెట్ మరి ఇప్పుడు కుప్పకూలిపోవడం అనేది ఖచ్చితంగా మన భారతదేశానికి ఒక చేదు వార్త అనే చెప్పాలి. అయితే మరి దీంట్లో చూసుకుంటే మొత్తం కూడా ఇద్దరు వ్యక్తులు, ఒకళ్ళు వచ్చేసరికి పైలట్, దాని తర్వాత మరి వెపన్ ఆపరేటర్ ఎవరైతే ఉంటారో మరి వీళ్ళిద్దరు కూడా ప్రయాణిస్తే మరి వీళ్ళిద్దరు కూడా మరి అది కుప్పకూలిపోయింది కదా, కుప్పకూలిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కూడా దాంట్లో ఉన్నారు కదా, వీళ్ళిద్దరు కూడా చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉండాలి, భయ్యా ఒక పక్కన ఇరాన్ ఇజ్రాయెల్ వార్ చూసుకుంటూ ఉంటే అక్కడ మరి యుద్ధం జరుగుతున్నా సరే, అక్కడ ఫైటర్ జెట్లు ఇవన్నీ కుప్పకూలిపోతున్నా సరే పారాచూట్ ద్వారా మరి వాళ్ళ పైలట్ సేఫ్గా బయటకు వస్తున్నారు కదా, మరి మన దగ్గర ఎందుకు రాలేకపోయారు వీళ్ళు అనే డౌట్ వచ్చి ఉండేది కదా. ఏం లేదు, దానికి రీజన్ ఏంటి అంటే మనకి ఇక్కడ సీట్ ఎజెక్షన్ సిస్టమ్ అనేది లేదా అంటే ఉంది, కానీ మరి ఇది ఎప్పుడు ఓపెన్ అయింది, 2 సందర్భాలు ఉండాలి దీనికి. ఒకటి ఏంటి అంటే ఫస్ట్ మనకి ఎనిమీస్ మనల్ని ఎప్పుడు అటాక్ చేస్తున్నారు అనేది మనకు తెలియాలి. అంటే అటాక్ చేస్తున్నారా లేదా అనేది తెలిస్తే ఫస్ట్ మనం అప్రమత్తం అయిపోయి దాన్ని ఆపరేట్ చేస్తాం. సో దాని ద్వారా బయటికి వెళ్ళిపోతాం మనం. కానీ ఇక్కడ చూసుకుంటే మరి శత్రువులు కాదు కదా మన మీద అటాక్ చేసింది, మరి అప్పుడు చూస్తేనేమో అదంతా కూడా దట్టమైన అడవి, దాని తర్వాత మరి అక్కడ చూస్తేనేమో పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉన్నాయి. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి వాళ్ళకి ఎలా తెలిసింది మనం వెళ్ళి గుద్దుకుంటున్నామా లేదా అనేది, అక్కడ చూస్తేనేమో మొత్తం కూడా చీకటే. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఆ సీట్ ఎజెక్షన్ సిస్టమ్ కూడా పనిచేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. సో దాంతో మరి వాళ్ళు బయటికి రాలేనటువంటి పరిస్థితి. సో దీంతో మరి దాంతోపాటు వాళ్ళు కూడా మరణించడం జరిగిందనమాట. అయితే మీరందరికీ ఒక డౌట్ రావచ్చు, భయ్యా మరి మనకి సుకోయి ఫైటర్ జెట్ అనేది ఫస్ట్ టైం ఎప్పుడైనా కుప్పకూలిపోవడం అంటే దీని చరిత్ర కూడా మీరు తెలుసుకోండి. మనకి ఫస్ట్ టైం ఈ సుకోయి ఫైటర్ జెట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎప్పుడు మన ఇండియాలో 2002లో.
మరి దాని తర్వాత ఇంకొక 7 సంవత్సరాలుగా అంటే 2009లో వచ్చేసరికి ఫస్ట్ టైం మనకి ఈ సుఖోయి ఫైటర్ జెట్ కుప్పకూలిపోవడం జరిగింది. అంటే మొత్తం ఇప్పటి వరకు చూసుకుంటే 14 సార్లు ఈ సుఖోయి ఫైటర్ జెట్ కుప్పకూలిపోవడం జరిగిందనమాట. సో మరి దాంట్లో భాగంగా అంతకుముందు 2014లో చూసినా, 2017లో అయినా, 18లో అయినా సరే, రీసెంట్గా 24లో కుప్పకూలిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి 26లో కూడా కుప్పకూలిపోవడం జరిగిందనమాట. అయితే మరి ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉండాలి, భయ్యా మరి ఈ విధంగా కుప్పకూలిపోతూ ఉంటే మరి మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మరి ఈ వీటికి సంబంధించినటువంటి ఇంజన్స్ ఏవైతే ఉంటాయో మరి ఇవన్నీ కూడా మరి క్వాలిటీ వాడొచ్చు కదా, మరి ఎందుకు వాడట్లేదు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం దాంట్లో యూజ్ చేసేటటువంటి ఇంజన్స్ అవ్వచ్చు, లేదు అంటే డైరెక్ట్గా ఫైటర్ జెట్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. అయితే మరి మన దగ్గర చూస్తే అటువంటి పరిస్థితి ఎక్కడ ఉంది? ఇప్పుడు మన డిఫెన్స్ సంబంధించి బడ్జెట్ కనుక ఒకసారి చూస్తే మన దగ్గర ఎంత ఉండిద్ది? మహా అయితే $93 బిలియన్ ఉంటా ఉంది. కానీ ఇంకో పక్కన మరి చైనా చూసినా సరే, అమెరికా చూసినా సరే, చైనాది నార్మల్గా వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఎంత బడ్జెట్? $225 బిలియన్ ఏమో. సో దాని తర్వాత అంటే 225 అంటే 225 ఉండిద్ది అనుకోమాకండి, వాళ్ళు మొత్తం కూడా బయటకి తెలియజేయరు వాళ్ళు. ఎందుకంటే మనం ఆల్రెడీ అంతకుముందు కరోనా టైంలో కూడా చూసాం కదా, ఫస్ట్ 84,000 కేసులు ఏవైతే ఉన్నాయో అప్పటి వరకే మాత్రమే వాళ్ళు అనౌన్స్ చేసి దాని తర్వాత మొత్తం కూడా దాచిపెట్టారు. సో ఇప్పుడు కూడా వాళ్ళు అంతే మొత్తం కూడా చెప్తారు అని చెప్పేసి మీరు అనుకోమాకండి. సో మరి వాళ్ళు అఫీషియల్గా చెప్పింది మాత్రం కేవలం $225 బిలియన్ మాత్రమే. సో మరి ఇంకా అన్అఫీషియల్గా చూసుకుంటే వాళ్ళ బడ్జెట్ దాదాపు ఒక $700 బిలియన్ ఉండిద్ది అనమాట. కానీ మనది చూసుకుంటే కేవలం $93 బిలియన్. అయితే ఇంకో పక్కన అమెరికా కనుక కంపేర్ చేశారు అనుకోండి, వాళ్ళు దాదాపు వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఒక $800 బిలియన్ ఏమో. అయితే మరి ఇంకా చెప్పాలి అంటే మరి అన్అఫీషియల్గా ఒక $1 ట్రిలియన్ బడ్జెట్ కూడా ఉండిద్ది వాళ్ళది. సో అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి మన బడ్జెట్ చూసుకుంటేనేమో చాలా తక్కువ ఉంది. మరి ఈ తక్కువ బడ్జెట్తో మరి మనకి పెద్ద పెద్ద క్వాలిటీగా ఎలా వస్తాయి? సో మరి అది ఆలోచించడం కూడా పెద్ద తప్పే మనకి. సో కాబట్టి ఇక్కడ మనందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం ప్రభుత్వాలైనా సరే మరి ఇటువైపు ఫ్రీ స్కీమ్స్ ఏవైతే ఇస్తున్నారో అవన్నా కొంచెం తగ్గించుకొని ఈ బడ్జెట్ మొత్తం కూడా మన డిఫెన్స్లో కనుక పెట్టగలిగితే అది ఏదైనా సరే రేపైనా సరే మనకు ఉపయోగం ఉండిద్ది. ఎందుకంటే ఒక పక్కన మన బోర్డర్లో ఉంది ఎవరు? చైనా ఉంది. చైనా ఎంత పవర్ఫుల్లో తెలుసు కదా. మరి చైనా ఇప్పుడు మనకి చూసుకుంటే బోర్డర్లో చాలా గొడవలు అవుతూ ఉంటాయి. మరి మనందరూ తెలుసు మరి చైనా కంటే కొంచెం పవర్ఫుల్ ఏది మన మిలిటరీ చూసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు. కానీ మరి ఒకవేళ కనుక వాళ్ళు ప్రస్తుతం ఏం చేస్తున్నారు, అంత బడ్జెట్ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారు, మిలిటరీ రోబోల్ని ప్రిపేర్ చేస్తామన్నారు. ఇప్పుడు కనుక వాళ్ళు మిలిటరీ రోబోల్ని కనుక దించేసి దాని తర్వాత అవి కనుక వర్కింగ్లోకి వచ్చినాయి అనుకోండి, రేపు ఇండియా పరిస్థితి ఏ విధంగా ఉండిద్దో తెలుసా? చాలా అంటే చాలా దారుణంగా ఉండిద్ది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మరి మిమ్మల్ని మేమేం చేయలేమురా అని చెప్పేసి సరెండర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది అనమాట. సో కాబట్టి ఇప్పటికైనా సరే మన ప్రభుత్వాలు కొంచెం అయినా సరే మన బడ్జెట్ని కనీసం ఒక $200 బిలియన్ సరే కొంచెం పెంచగలిగితే చాలా బాగుంటుంది ఫ్యూచర్లో అయినా సరే. సో అలా కాకుండా మరి ప్రస్తుత సిచ్యువేషన్ చూస్తామంటే మరి కనీసం మరి $93 బిలియన్ ఎక్కడ, మరి చైనా చూసుకుంటే $700-800 బిలియన్ ఎక్కడ, అంటే దాదాపు 10 టైమ్స్ ఎక్కువ ఉంది మనకంటే. మరి ఇంకా అమెరికా చూడాలంటే ఇక అది 12-13 టైమ్స్ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో మరి ఇంకో పక్కన మరి ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో మనం చూసినా సరే మరి అది ఏది న్యూక్లియర్ వెపన్స్ కూడా యూజ్ చేసుకునేటటువంటి సిచ్యువేషన్ వస్తూ ఉంది. ఎందుకంటే ఒక పక్కన మన ఏది ఇరాన్లో చూశారు కదా మీరు, ఏంటి అక్కడ భూకంపాలు వచ్చినాయని చెప్పేసి కూడా విన్నారు కదా మీరు. ఆ భూకంపాలు ఎందుకు వచ్చినాయి? వాళ్ళు మరి కింద లోపల చూసుకుంటే మరి న్యూక్లియర్ వెపన్స్ని టెస్ట్ చేస్తున్నారని చెప్పేసి మరి మనకైతే ఒక అప్డేట్ రావడం జరిగింది. సో అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది పక్కన పెట్టేస్తే మరి న్యూక్లియర్ వెపన్స్ని వాళ్ళు టెస్ట్ చేయడం వల్లే మరి ఆ భూకంపాలు కూడా వచ్చినాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో మరి ఇంకా పక్కన చూస్తే యూఎస్ఏ కూడా తెలుస్తోంది కదా, మొన్న కూడా ఇది డూమ్స్డే మిసైల్ని కూడా ప్రయోగించినట్టున్నారు. సో దాని స్పెషాలిటీ ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడున్నా సరే, అంటే దానికి ఒక రేంజ్ అనేది లేదు, నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా సరే నిన్ను పసిగట్టి మరి అంటే నువ్వు ఎక్కడున్నా సరే నీ మీద అటాక్ చేసేసింది, అంత పవర్ఫుల్ అనమాట. సో మరి వాళ్ళు చూస్తేనేమో అంతంత పవర్ఫుల్ వెపన్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. మరి మన బడ్జెట్ చూసుకుంటే మరి ఇంత లోలో ఉందన్నమాట. సో ఏదైనా సరే మరి దీని గురించి మరి మన ప్రభుత్వాలు కూడా దీని గురించి ఒకసారి ఆలోచన చేస్తే చాలా బెటర్గా ఉంటుంది అనమాట. అంటే మన దగ్గర డబ్బులు లేవో భయ అంటే డబ్బులు ఎందుకు లేవు? మరి ఒక పక్కన చూస్తేనేమో ఫ్రీ స్కీమ్స్ ద్వారా డబ్బులు ఒక పక్క నుంచి వెళ్ళిపోతూనే ఉంటాయి. మరి అవన్నీ తీసుకొచ్చి ఇటు పెడితే సెట్ అయిపోయింది. $200 బిలియన్ అంటే మనకి పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో మరి అవన్నీ కూడా ఇటువైపు మనకి మిలిటరీలో కనుక పెట్టగలిగితే ఏదైనా సరే మరి ఫ్యూచర్లో అయినా సరే
ఇటువంటి దేశాలకి మనం కొంచెమైనా సరే మరి పోరాడగలిగేటటువంటి సిచ్యువేషన్ వచ్చింది. సో అలా కాకుండా మరి ఇప్పుడు క్వాలిటీ కూడా మనకి యూజ్ చేయకుండా ఇంకో పక్కన వచ్చేసరికి వాళ్ళ బడ్జెట్ కంటే మరీ దారుణంగా ఉంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో మరి చైనా ఏదైనా సరే కొంచెం మన ఏది చైనా మరి మన మీద కొంచెం అటాక్ చేయాలి అనుకున్నా కానీ కొంచెం ఆలోచించేటటువంటి పరిస్థితి అయినా సరే మనం తీసుకురావాలి. సో అలా కాకుండా మరి ఈ బడ్జెట్ అంటే $93 బిలియన్ అంటే కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం అనే చెప్పాలి.